నగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పులు కలకలం రేపాయి. దుకాణంలోకి నలుగురు దొంగలు చొరబడ్డారు. కాల్పులు జరిపి మరీ బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గతేడాది ఆగస్టు 12న హైదరాబాద్ లోని చందానగర్ లో కాల్పులు కలకలం రేపాయి. అప్పట్లో ఖజానా జ్యువెలరీ దుకాణంలో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు 2 రౌండ్ల కాల్పులు జరిపారు. తుపాకీ కాల్పులతోనే సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. తెలంగాణలో మరోసారి ఇలాంటి ఘటన జరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చూస్తున్నాం మనం. 2025 జూలైలో కూడా సూర్యాపేట సాయి సంతోషి జ్యువెలరీ షాప్ వెనుక గోడకు కన్నం వేసి దొంగలు దోపిడీ చేశారు. 18 కిలోల బంగారం, 40 తులాల గోల్డ్ బిస్కెట్లు ఎత్తుకెళ్లారు. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ అయితే కాల్పులు కలకలం రేపాయి. ఇక దుకాణంలోకి నలుగురు దొంగలు చొరబడ్డారు. కాల్పులు జరిపి బంగారు ఆభరణాలు కూడా దోపిడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనలో అయితే నలుగురు గాయాలయ్యాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందించే సిద్ధంగా ఉన్నారు. సో ప్రశాంత్, మొత్తానికి ఇప్పటి వరకు విచారణ ఎక్కడి వరకు వచ్చింది? నలుగురు పరిస్థితి, గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఏంటి? సోని, ఏదైతే పిఎంజీ జ్యువెలరీలో జరిగిన ఈ యొక్క దోపిడీకి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏ విధంగా జరిగింది, ఖచ్చితంగా దీని వెనకాల ఎవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. దాదాపు దుండగులు నలుగురి పైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వారంతా కూడా, అంటే కొంత గాయపడిన వారందరినీ కూడా ఇటు అపోలో రిచ్ హాస్పిటల్లో జాయిన్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా వారి పరిస్థితి కొంత విషమంగా ఉందనేది కూడా ఇక డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఇంకా కొన్ని గంటలు గడిస్తే తప్ప వారి గురించి ఏం చెప్పలేమనేది కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇక ఈ దొంగతనానికి సంబంధించి కూడా, ఈ దోపిడీకి సంబంధించిన అంశానికి సంబంధించి ఇప్పటికే సిపి వచ్చారు. క్లూస్ టీమ్ తో పూర్తిగా ఎక్కడికక్కడ ఈ యొక్క నగల షాపు చుట్టుపక్కల, అదేవిధంగా నగల షాపులో జరుగుతున్న ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరు వీరు నిజంగా అంతర్రాష్ట్ర దొంగల ముఠానా, లేదంటే స్థానికులే ఈ దోపిడీకి పాల్పడ్డారా, దీని వెనకాల ఎవరు ఉన్నారనేది కూడా సిపి ఇప్పటికీ ఆరాధిస్తా ఉన్నారు. పోలీసులు పూర్తిగా డాగ్ స్కాడ్స్ తోటి, అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు దోపిడీదారులు ఉన్నారో ఆ దోపిడీదారులు వాడిన బుల్లెట్లు, అదేవిధంగా దానికి సంబంధించిన మ్యాగజైన్స్ కి సంబంధించి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇవి ఇక్కడివా లేకపోతే ఎక్కడ మిగతా రాష్ట్రాల నుండి వచ్చిన వాటికి సంబంధించిన ఆనవాళ్ళ అనేది కూడా ప్రధానంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ యొక్క నలుగురు గాయపడిన పరిస్థితి, ఆ తర్వాత స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఇప్పటికే ఇటు సిపి వచ్చి పెద్ద ఎత్తున క్లూస్ టీమ్స్ తో, అదేవిధంగా భద్రతకు సంబంధించి కూడా ఆయన ఒక భరోసా ఇస్తా ఉన్నారు. ఖచ్చితంగా వారందరినీ కూడా వారంతా కూడా ఆ దోపిడీదారులందరినీ కూడా ఖచ్చితంగా మేము పట్టుకుంటాము, దానికి సంబంధించి కూడా ఎవరు కూడా భయపడొద్దనే చెప్తా ఉన్నారు. ఈ యొక్క పిఎంజీ సంబంధించి అంటే కోర్టు వెనకాల ఉంటుంది, చాలా జనావాసాల మధ్యలో ఉంటుంది. ఇక కూతవేటు దూరంలోనే, కొంచెం ఒక 1.5 కిలోమీటర్ దూరంలోనే ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇల్లు కూడా ఉంటుంది. కేంద్ర మంత్రి కూడా ఇప్పుడు కాసేపటి క్రితమే వచ్చి ఆ జ్యువెలరీ షాప్ కి సంబంధించి కూడా అదంతా కూడా చెక్ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఏ విధంగా జరిగింది అనేది కూడా ఆయన ఆరా తీశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయనకు ప్రజలకు కూడా భరోసా ఇస్తా ఉన్నారు, ఏ విధంగా ఎవరు భయపడొద్దు అనేది. కానీ దీనిలో స్పష్టంగా భద్రతా లోపం అనేది కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఖచ్చితంగా ఇటు భద్రతా సిబ్బంది పైన, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ పైన, అదేవిధంగా లోపల ఉన్న సిబ్బంది పైన కూడా కాల్పులు జరిపి ఒక్కసారి ఇక దాదాపు 40 తులాలకు పైగా, అంటే దాదాపు యజమాని చెప్తున్నారు ఖచ్చితంగా 80 లక్షల వరకు ఒక విలువైన ఈ బంగారాన్ని మాత్రం దుండగులు దోచుకెళ్లారనేది కూడా ప్రధానంగా ఆయన చెప్తా ఉన్నారు. ఒకవేళ ఆయనకు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ షాపు గలీలో ఉంటుంది. ఈ గలీలో ఉన్న షాప్ కి సడన్ గా వచ్చి ఇక చుట్టూ జనావాసాలు, చుట్టూ ప్రజలు ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతానికి సంబంధించి ఇంత సడన్ గా లోపలికి వచ్చి, అదే విధంగా విచక్షణ రహితంగా కాల్పులు జరిపి లోపల ఉన్న
నగలను తీసుకెళ్లారంటే ఖచ్చితంగా ఇది పూర్తిగా దీనికి సంబంధించిన అంటే ఆ షాప్ కి సంబంధించిన అన్ని అంశాలు పూర్తిగా తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారనేది కూడా యాజమాని పూర్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఇటు యాజమానికి సంబంధించిన అంశాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. అదేవిధంగా లోపల జరిగిన దానికి సంబంధించి కూడా క్లూస్ టీమ్స్ తో పూర్తిగా ఎక్కడికక్కడ దాన్నంతా కూడా గుర్తిస్తున్నారు. దాంతో పాటు ఖచ్చితంగా ఈ ఎక్కడికక్కడ అందరూ కూడా పోలీసులు డివిజన్ గా విడిపోయి ఆ దుండగులను పట్టుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇటు కరీంనగర్ జిల్లాలో మాత్రం ఈ యొక్క సంఘటనకు సంబంధించి కూడా ఎవరైతే వ్యాపారులు ఉంటారో వాళ్ళంతా కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి ఒక్కసారిగా పోలీసులు కూడా ఖచ్చితంగా వారందరికీ భరోసాని ఇచ్చే ప్రయత్నం మాత్రం చేస్తా ఉన్నారు. ఒకవైపు బండి సంజయ్ వచ్చారు. మొత్తానికైతే మరికొంతసేపట్లోనే ఖచ్చితంగా వారందరినీ కూడా పట్టుకుంటాం అనేది కూడా ఇటు పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సోని ప్రశాంత్, మొత్తానికైతే ఇది సాధారణ ప్రయత్నం అనుకోవచ్చా లేక ముందే ప్లాన్ చేసి ఉండొచ్చా? మొత్తానికైతే చూడొచ్చు దొంగలు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే దీని వెనకాల ఏదో పెద్ద గ్యాంగ్ ఉందని అనుకోవచ్చు. మరి పోలీసులు ఎంత తొందరగా అయితే అంత తొందరగా పట్టుకుంటే మంచిది. మరి ఇంకా ఏ విధంగా జరుగుతుంది విచారణ ఏంటి? అండ్ అలాగే మనం ఐన్యూస్ చూడొచ్చు బండి సంజయ్ కూడా వచ్చి పలకరిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఫర్దర్గా మరి ఎంత తొందరగా అయితే అంత తొందరగా పట్టుకుంటే చాలా బెటర్. అండ్ ఈ కరీంనగర్ పిఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పుల ఘటన అయితే ఎంతో వైరల్ అయినట్టుగా తెలుస్తుంది మనకి. ఇప్పుడే బండి సంజయ్ కూడా వచ్చారు. అండ్ పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకున్నారు ఏంటి, దొంగలు ఎంత స్వేచ్ఛగా తిరగడానికి గల కారణాలు ఏంటి, అసలు ఇంత పట్టపగలు వాళ్ళు దొంగతనం చేసి కూడా ఇంత ఆన్ ది స్పాట్లో తప్పించుకొని ఎంతో పెద్ద ప్లాన్ ప్రకారం పోయినట్లుగా అయితే తెలుస్తుంది. మరి తదుపరి చర్యలు ఎలా ఉన్నాయి ఏంటి అసలు? రైట్ సోని, మీరు అన్నట్టుగా ఇక్కడ భద్రత లోపం మాత్రం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఎందుకంటే ఉదయం 10 గంటలకు ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది. 10 గంటల తర్వాత చుట్టూ ప్రజలకు తెలిసి అదేవిధంగా పోలీసులకు తెలిసే వరకు 10:30 దాటిపోయింది. అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే వచ్చి అదంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి కనబడ్డది. ఇక వెంటనే దుండగులు ఈ కాల్పులు జరిపిన తర్వాత అదేవిధంగా నగలు దోచుకెళ్లిన తర్వాత అసలు ఆ సీసీ ఫుటేజీలలో మనం చూస్తున్నాము. వచ్చారు, ఒక 5-10 నిమిషాలు కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత అదంతా దోచుకెళ్లిన వారు ఇక ఆ పోలీసులు రాకముందే పారిపోయిన పరిస్థితి కనబడ్డది. అంటే ఇక్కడ భద్రత లోపం కొట్టొచ్చినట్టు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు పక్కా ప్లాన్ తోటి వచ్చారు. ఖచ్చితంగా ఒక చిన్న అంటే దాదాపు ఇది చిన్న ఇటు నగల వ్యాపారి అంటే నగల షాప్ ఉంటుంది కాబట్టి దీన్ని కొట్టేసి పూర్తిగా వెళ్ళిపోవచ్చు అనేది కూడా పక్క ప్లాన్ తోటి వచ్చారు. ఖచ్చితంగా లోపలికి వెళ్ళారు, కాల్పులు జరిపారు, భయాందోళనకు గురి చేసి ఆ తర్వాత నగలను ఎత్తుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. కానీ వాళ్ళు ఇక్కడి నుండి ఎస్కేప్ అవడానికి ఎంత తొందరగా వెళ్ళారని అంటే అది పక్క ప్లాన్ తోటే ఎక్కడికి రావాలి, ఎక్కడి నుండి తీసుకెళ్ళాలి, ఆ తర్వాత ఎక్కడ తప్పించుకోవాలనేది కూడా పక్క ప్లాన్ తోటి చేసినట్టు కనబడతా ఉంది. ఖచ్చితంగా వారంతా కూడా ఇండివిజువల్ గా అంటే ఒక స్థానికుడు చెప్తున్న అంశం ఏంటంటే దాదాపు 4 ఫస్ట్ వచ్చారు. 4 ఖచ్చితంగా మేము ఒక చైన్ కొంటాము అనేది లోపలికి వచ్చిన తర్వాత మిగతా 2 వచ్చి పూర్తిగా అక్కడ విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత మొత్తం నగల్ని కూడా ఎత్తుకెళ్లిన పరిస్థితి అనేది కూడా ఒక స్థానిక అబ్బాయి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం వాళ్ళు వచ్చారు, పక్కా ప్లాన్ తోటి వచ్చారు. ఫస్ట్ నగలు తీసి ముందు పెట్టిన తర్వాత కాల్పులు జరిపారు. ఆ తర్వాత అదంతా తీసుకొని ఒక పోలీస్ అంటే ఏదైతే సినిమా పక్కీలో జరిగిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఖచ్చితంగా వారంతా కూడా గ్రూపులుగా వచ్చి తర్వాత ఇండివిజువల్ గా పారిపోయారనేది కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. వారందరినీ కూడా పట్టుకోవడానికి మాత్రం పోలీసులు ఖచ్చితంగా క్లూస్ టీం ద్వారా ఖచ్చితంగా వారంతా కూడా గాలింపు చర్యలు మాత్రం చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ప్రశాంత్, అదేవిధంగా గతంలో కూడా మనం చూసుకుంటే హైదరాబాద్లో కాల్పుల ఘటన జరిగింది. 2025 ఆగస్టులో 12 చందనగర్లో గోల్డ్ షాప్లో కూడా కాల్పులు జరిగింది. అలాగే 2025 జూలైలో కూడా సూర్యాపేటలో బంగారం షాప్లో దోపిడీ జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మనం లైవ్లో చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా. అండ్ ఈ ఘటనకు సంబంధించి వ్యాపారులు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మళ్ళీ కాంటాక్ట్ అవుతాం ప్రశాంత్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఐన్యూస్ ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాం. ఇప్పటికే బండి సంజయ్ కూడా వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకున్న దృశ్యాలు మనం చూడొచ్చు.